నాన్న లేనప్పుడు నాన్న మందు తాగితే వచ్చే కిక్కే వేర్రా బాలరాజు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఈ కిక్లో ఒక మంచి పాట అందుకోరా బాలరాజు. నాన్న లేనప్పుడు రాజు బాలరాజు, నువ్వు రాజురా రాజా, మందు వేస్తూనే ఊగు ఊగు రాజా, ఊగుతానే ఉండు రాజా రాజా రాజ 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 రాజా. ఎవడా హెడ్ నాన్న. హలో, ఇంతసేపు ఏంట్రా ఫోన్ ఎత్తకుండా? అది చూసుకోలేదు నాన్నగారు. చెప్పండి. ఏంట్రో మర్యాద ఎక్కువైంది, మందేశావా? చిచి, ఏం ఆడుతున్నారు నాన్నగారు మీరు? నేనేంటి మందేయడమేంటి? అసలు మతుండే మాడుతున్నారా మీరు నాన్నగారు? తెలుస్తుందిరా, తెలుస్తుంది. ఇంటికి వచ్చి మందు బాటలు చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎవడికి మతుందో. ఒక్క దాంట్లో వేసుకుంటే తెలిసిపోతుందనే 4-5 బాటిల్లో వేసుకున్నా. ఇప్పుడు ఎలా కనిపెడతాడు? సరే సర్లే, చెల్లి ఏం చేస్తోంది? అది చదువుకుంటుంది అనుకుంటా. ఏంటి స్వాత? కాదు, స్టడీ. అబ్బో, మీకు ఇంత బుద్ధి ఎప్పుడు వచ్చిందిరా? మీకు వచ్చినప్పుడు వచ్చిందిలేండి. ఏంటి? అదే నాన్నగారు, మీరు నేర్పిందే కదా అని. సర్లే, దాన్ని చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడు. ఎక్కడి నుంచి నాన్నగారు? అమెరికా నుంచి రా. దాన్ని ఫోటో చూసి మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చాడు. ఇంకో 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటాడు. నేను వచ్చే వరకు ఆ అబ్బాయి పారిపోకుండా చూడు. అబ్బాయి ఎందుకు పారిపోతాను నాన్నగారు? మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా నాన్న? నీకు నీ చెల్లికి నేను తప్ప అందరూ పురుగులేగా. అయినా ఈ మధ్య మా మీద మీకు నమ్మకం బాగా పెరిగిపోయింది నాన్నగారు. పెరుగుద్దిరా, పెరుగుద్ది. నేను వచ్చే వరకు ఇంట్లో అబ్బాయి ఉండకపోతే ఇంటి చుట్టూ ఉరుకుద్ది కూడా. అయ్యి బాబాయ్, మీరు అంత పని చేయకండి నాన్నగారు. అసలుకే మొన్న మీరు కొట్టిన దెబ్బలకు వాతరం ఇంకా అలాగే ఉన్నాయి. నేను చూసుకుంటాను, కానీ మీరు టెన్షన్ పడకండి. నేను ఉంటాను. బాయ్, మీరు జాగ్రత్త. సరే సరే. అమ్మా, ఈ నాన్నలతో మాట్లాడటం చాలా కష్టం రా బాబు. ఇప్పుడు ఈ సీరియల్ పెచ్చది ఏం చేస్తుందో మా. ఇదో సీరియల్ పెచ్చది. ప్రపంచం మొత్తం ఏమైపోయినా ఇది సీరియల్ చూడటం మాత్రం బాగుంది. ఉమా, ఏ ఉమా. ఏంట్రా, సీరియల్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకు, సీరియల్ పోతుంది. ముందా సీరియల్ గోలాపి, నేను చెప్పేది విను. ఏంట్రా నీ బాధ? సీరియల్ మధ్యలో వచ్చి హార్పిక్ యాడ్లా అరుస్తున్నావు. హార్పిక్? నేను అరవడం కాదు, అసలు మ్యాటర్ ఏంటో తెలిసిందనుకో నువ్వు అరుస్తావు. అబ్బా, ఏంట్రా నీ బాధ? ఇప్పుడేమంత కొంపలు మునిగిపోయాని ఓ అరుస్తున్నావు. నాన్న నీకు సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లి సంబంధమా? పెళ్లి సంబంధమా? అవును. అదేంట్రా, నీకెలా తెలుసు? సీరియల్ ఆపితే నేను మ్యాటర్ ఏంటో చెప్తాను. సరే చెప్పు. నాన్న ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు, ఆవిడ వస్తున్నాను నేను చూసుకోవడానికి. అబ్బా, నానేంట్రా బాబు కరోనాలో తయారయ్యాడు. అదేమో వేరే వేరే వేరియంట్స్తో వస్తుంది, ఈయనేమో వేరే వేరే పెళ్లి సంబంధాలతో వస్తాడు. అది పోదు, ఈ నేను పోయేదాకా ఊరుకోడు. అయినా వచ్చేదెవరు? ఎన్ఆర్ఐ. వీళ్ళు మళ్ళీ తయారయ్యారా? అయినా నాకు తెలియక అడుగుతాను, వాళ్ళు యుఎస్ వెళ్ళాక అక్కడే ఉండొచ్చుగా, మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎందుకు సాగొడతారు? ఏమో. ఇందుకే ఎప్పుడొస్తున్నాడు? జస్ట్ ఇంకా 5 minutesలో. 5 minutesా? వీడేంట్రా ఇంత ఫాస్ట్గా ఉన్నాడు? పోయే కాలం వస్తే అంతేనే. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? నేనేం చేయను, నువ్వేం చేసినా ఆపను. పొరాన్ని. సరే కూల్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నువ్వేం చేయకు, నేను చేస్తాను, నువ్వు చూడు. నన్ను ఎందుకు అడగడం? ఎవరు మీరు? బ్యాక్. హే బ్యాక్. అరే హే బ్యాక్. ఎవరు మీరు? హాయ్, నా లుక్ చూస్తే తెలియట్లేదా? ఏంటి రికవరీ ఏజెంటా? నీ కళ్ళకి రికవరీ ఏజెంట్లో కనబడుతున్నానా? అందుకే ఎవరని అడిగింది. నా ఉమ్మని చూసుకోవడానికి 7 సముద్రాలు దాటి అమెరికా నుంచి వచ్చాను. ఓకే, మీ గురించి మా నాన్నగారు చెప్పారు, మీరు వస్తారని చెప్పారు. మీరు కూర్చోండి, పర్లేదు, నేను వెళ్ళి ఉమ్మని తీసుకుని వస్తాను. యా, 1 minute. హాయ్. ఏంట్రా ఎంత డిఫరెంట్గా ఉన్నాడు, ఏంటి చూస్తున్నాడు? ఏసీ వేయచ్చుగా. ఏసీ లేదు, ఉషా ఉంది. ఉషా? ఏసీ కన్నా చల్లగా వేస్తుంది, చల్లగా. అయినా అమెరికా నుంచి ఉషా త్రిష కోసం కాదు నేను వచ్చింది, నా ఉమా మహేశ్వరి కోసం. ఓ మా కోసం? అర్జెంటుగా వెళ్ళి అట్టుకొచ్చాయి, చూసి సెలెక్ట్ చేస్తాను. సరే, నేను వెళ్ళి అట్టుకొచ్చేస్తాను, మీరు కూర్చోండి. వావ్.
ఎంతసేపు ఈ చూసిన చాలారా బాబు. అదేంటి ఛీ ఛీ ఛీ. ఏంటి? మా అమెరికా నుంచి వచ్చాడు, అడవి నుంచి వచ్చాడు, అయినా చూడడం ఏంట్రా బాబు, అమ్మాయిని ఇప్పుడు చూడలేనట్టు. ఏంటండి కంపతీసి అనిపించింది అంటావా? చెల్లి చెల్లి అని అడిగారు, చెల్లి వచ్చింది, మరి మాట్లాడొచ్చు కదా. మాకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో. తెలిస్తే మాట్లాడొచ్చు కదా, నన్ను చూడడం ఎందుకు? ఏంటన్నా నువ్వు ఇక్కడ కూర్చుంటే మేము ఎలా మాట్లాడేది? తినడానికి ఏమైనా తీసుకురండి మాకు. గివ్ అస్ సమ్ ప్రైవసీ మ్యాన్. ప్రైవసీ. ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. ఎలా చూసుకో. హాయ్, హాయ్. మై నేమ్ ఇస్ కార్తిక్. నా గురించి తెలిసే ఉంటుంది. తెలీదే. మీ డాడీ చెప్పలేదా? మా నాన్న వారానికి 4 సంబంధాలు తీసుకొస్తాడు, అందరూ ఎన్నని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనైతే మెరైట్లో వర్క్ చేస్తుంటాను, F&B మేనేజర్. నా కింద 200 మంది పని చేస్తుంటారు. ఎక్కడ కాదు, అక్కడ. సో వాట్ యు డూ? నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా పర్ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ జరిగేది పెళ్లి చూపులండి, సినిమా ఆడిషన్స్ కాదు. నాకు 2 ఒకటేనండి. వావ్, సూపర్, గ్రేట్. ఏంటి? అయితే మీరు హాలీవుడ్లో కూడా ట్రై చేయొచ్చు. హాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా నేను పక్కా సీరియల్ పిల్లని. సీరియల్స్ అంటే కుటుంబపరమైనవా? ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళైన రోజే పాల్లో విషం కలిపి చంపేయడం, ఆ? ఏదైనా కార్ యాక్సిడెంట్ ప్లాన్ చేసి అలా మర్డర్ ప్లాన్ చేయడం, అలాంటి సీరియల్ ఫ్యాన్ని. అంతేలేండి, ఈ మధ్య సీరియల్ కిల్లర్స్ అందరూ సీరియల్స్లోనే ఉన్నారు. ఇంతకీ మీకు పాటలు పాడుతూ వచ్చా? పాటలు పాడడం వచ్చా? నా గొంతుకి గానకోకిల అనే బిరుదు కూడా ఉంది. యు మీన్ నైటింగేల్? అదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే బాధేముంది, చక్కగా ఓ పాట పాడు. ఓకే. ఆరనీకుమా ఈ దీపం ఆరనీకుమా చేరనీకుమా చేర 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 చేరనీకుమా దీపం కార్తీక దీపం కార్తీక కార్తీక దీపం. మీరు వంటలక్క ఫ్యాన్ కదా? అస్సలు కాదు, డాక్టర్ బాబు ఫ్యాన్ని. నేను వంటలక్క ఫ్యాన్ ఆహా. కాదు. మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అన్నారు కదా, నా కోసం ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా ప్లీజ్? ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎస్. మనకే గనక పెళ్ళి అయ్యిందే అనుకో, పెళ్ళైన మొదటి రాత్రే బెడ్ మీద పిల్లోతో నొక్కి చంపేస్తా. అక్కడ మిస్ అయ్యావే అనుకో, ఆ నెక్స్ట్ డేనే ప్రేమగా అన్నంలో విషం కలిపి చంపేస్తా. ఓ మై గాడ్, ప్లీజ్ ఆపే. ఈ మధ్య సీరియల్స్లో కూడా మర్డర్ ప్లాన్ ఇస్తున్నట్టున్నారు. అడగడం మర్చిపోయాను, ఎందుకేం తీసుకుంటారు? ఒరే బామర్ది, ఇప్పుడు ఎరా అడిగేది? ఎప్పుడు అడిగితే ఏంటండి, సిచ్యువేషన్ సింక్ అవ్వడం కావాలి. టీయా కాఫీయా? గ్లాస్ వాటర్ తీసుకురా. ఓకే. మీరు మొగల రేకులు ఇస్తరాకులు, అమ్మాయి కాపురం ఎంకన్నం గోపురం, సిఐడిలు మిస్టరీలు చూడడం మానేయండి. కాస్త ప్రకృతిని పోలని చూడండి. ఇలానే 10th అనుకుంటా నన్ను ఒకటి సీరియల్స్ చూడడం మానేమని చెప్పాడు. కొట్టారా? 10th కదా, ఇంట్లో కంప్లైంట్ చేసి ఉంటారు. మహా అయితే మాట్లాడుండ్రు. కాదు, వాడికి కబడ్డీ వచ్చా అని అడిగాను. వచ్చు అన్నాడు. సరే ఆడదామని పిలిచి కూతకొచ్చాక పేకమే కాలేసి తొక్కేశాను. అలా అలా తోకేస్తారండి. ఇంతకీ మీ కబడ్డీ ఆడడం వచ్చా? మీ అంత ప్లేయర్ని కాదండి, ఏదో చిన్న చిన్నగా క్రికెట్ ఆడుకుంటుంటా. అడగడం మర్చిపోయాను, టీ తాగుతారా కాఫీ తాగుతారా? మళ్ళీ సిచ్యువేషన్ సింక్ అయిందిగా. కాఫీ పడరా. ఓకే. మనం పెళ్ళయ్యాక 1 yearకి ఫారెన్ వెళ్ళిపోవాలి. మీకు ఓకేగా? ఇంట్లో కాఫీ పౌడర్ అయిపోయింది, టీ ఓకేనా? అయిపోయిందా? సరే, టీ తీసురా. ఓకే. అక్కడైతే వర్క్ నాకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటో చెప్తే. సరే, బాగా సరదా పడుతున్నావు కదా, 1 yearలో పోవాలని ఫిక్స్ అయ్యావు. నన్ను ఎలా అయినా చంపేద్దామని ఫిక్స్ అయిపోయారా? డౌటా? నీకు నమ్మకం లేకపోతే పెళ్లి చేసుకుని చూడు.
నీకే అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఇంట్లో గ్యాస్ అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైమే. బెటర్ లక్ నెక్స్ట్ టైమా? ఈడు మళ్ళీ వస్తే కదా. ఏరా నిన్ను చేసుకుంటున్న జీవితం డైలీ సీరియల్లో రోజుకో బ్యాంకుతో ఎండ్ అయిపోద్ది. మీకు చాలా గ్యాస్ పవర్ ఎక్కువ అండి. మొన్న వచ్చినోడైతే మా చెల్లి కొట్టే వరకు వినలేదు. కొట్టారా? నీకు ఆ ఛాన్స్ రాలేదని ఫీల్ అవుతున్నావా? మిమ్మల్ని చేసుకుంటే నా జీవితం ఏమైద్దో నాకు అర్థమవుతుంది, కానీ మీ నాన్న అడిగితే కానీ సన్యాసం పుచ్చుకున్నానని చెప్పండి. బావగారు బావగారు నీకు దండోరా బాబు, నన్ను వదిలేండ్రా బాబు ఈ జన్మకి. ఇప్పుడు ఇటు పోయాడు, ఇప్పుడు ఆయన వస్తాడు. వచ్చేసాడు.